పులిని చూసి నక్క వాత పెట్టుకుంటున్నట్టు ఈ రోజు నువ్వు బీటెక్ చేసావంటే నేను కూడా జాబ్ చేస్తూ నేను దీన్ని పార్ట్ టైం గా చేస్తున్నాను. ఈ బిజినెస్ లో ఏంటంటే 3 జనరేషన్స్ మేము నచ్చింది అదే మాకు. ఎందుకు అంటే హాయ్ మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎలా ఉన్నారు? సూపర్ గణేష్, ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను మేడం. అయితే ఫస్ట్ మీరు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో మీ వీడియోస్ చాలా వైరల్ అవుతున్నాయి, చూస్తున్నాం, మేము అందరం ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నాం, ఫేస్బుక్ లో చూస్తున్నాం. అయితే ఇక్కడ వచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే చాలా మందికి అసలు ఏంటి సిస్టమ్, వెస్టీజ్ అనగా ఏంటి, నిజంగా ఇందులో ఏం చేయాలి? చాలా మంది ఇందులో వేలు వస్తాయి, లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి, జీవితాలే మారిపోతాయి అంటున్నారు. నిజంగా అది అవుతుందా లేదనే సందేహం మా వ్యూవర్స్ అయితే ఉంది. సో వాళ్ళ మనసులో ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ అన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను నేను. సో మిమ్మల్ని ఆల్రెడీ నేను అడిగాను, కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మేడం, వాటికి మీరు ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వాలి అని చెప్పేసి. సో ఈ క్వశ్చన్స్ ఏంటో కూడా మీకు తెలియదు, బట్ నేను అడుగుతాను. ఖచ్చితంగా మీరు మీ మనసులో ఉన్నది మాత్రమే చెప్పాలి, నిజం మాత్రమే చెప్పాలి. డెఫినెట్లీ గణేష్. ఎస్, ఓకే మేడం, ఓకే. సో ఎనీవే, సో వెల్కమ్ బ్యాక్ టు ద జీకే బిజినెస్ టాక్స్ అందరికి. ఎస్ మేడం, అసలు ఈ బిజినెస్ లోకి రాకముందు మీ యొక్క లైఫ్ స్టైల్ ఏంటి, మీరు ఏం చేసేవాళ్ళు? సో గణేష్, యాక్చువల్లీ బిజినెస్ అనేది జనరల్ గా ఇప్పుడు ఈ మధ్య కాలంలో మేము ఎక్కువగా వింటున్నాము. బట్ 5 years బ్యాక్ మేము ఈ బిజినెస్ కి పరిచయం అయినప్పుడు మాకు అసలు ఇలాంటి బిజినెస్ అనేది ఒకటి మార్కెట్ లో ఉంటుంది. అసలు ఇలాంటి అంటే మాకు ఎలాంటి సేల్స్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికంటే ముందు నా క్వాలిఫికేషన్ వచ్చి MBA MHRM, స్పెషలైజేషన్ ఇంటూ MHRM. నా ప్రొఫైల్ వచ్చేసి HR రిక్రూటర్స్ అండ్ ట్రైనింగ్ లో నేను చేస్తున్నాను. ఎగ్జాక్ట్లీ. సో ఆల్మోస్ట్ నేను 2009 నుంచి నా కెరియర్ అనేది స్టార్ట్ చేశాను నేను. సో ఆల్మోస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేసిన నా యొక్క జాబ్ కెరియర్. నా డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాను. డిగ్రీ కంప్లీట్ చేసుకున్న వెంటనే నా యొక్క డిగ్రీలోనే ఉంటూనే నేను జాబ్ చేయడం అనేది స్టార్ట్ చేశాను. బికాజ్ ఎందుకంటే నేను ఇంటర్ చదివినది ఏదైతే ఉందో నేను ఒక లోన్ పెట్టుకుని తీసుకున్నాను, ఎడ్యుకేషన్ లోన్. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మా ఫాదర్ ఏమో పురోహితుల గుళ్ళో, మేమిద్దరం ఆడపిల్లలు. సో వెనకాల ఎలాంటి సేవింగ్స్ లేవు. సో జనరల్ గా అందరికీ తెలుసు బయట మార్కెట్ లో ఒక పురోహితుల యొక్క బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది అనేది. సో అలాంటి బ్యాక్గ్రౌండ్ లో ఎలాంటి సేవింగ్స్ లేని పక్షంలో నా ఒక ఇంటర్మీడియట్ ఏదైతే నేను చదువుకున్నానో అది ఎడ్యుకేషన్ లోన్ పెట్టి చదువుకున్నాను. సో డిగ్రీ చేస్తూ నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ అంటే సెకండ్ ఇయర్ అవుతూ ఉన్న టైంలో నేను జాబ్ అనేది స్టార్ట్ చేశాను. భారతీయ యాక్సిస్ లైఫ్ ఇన్సూరెన్స్ లో ఒక ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ గా స్టార్ట్ చేస్తూ నేను నా కెరియర్ ని చిన్న అమౌంట్ ఏదైతే తీసుకుంటున్నా ఒక జాబ్ లో తీసుకున్న సాలరీ ఏదైతే ఉందో నేను ఈ యొక్క లోన్ అనేది ఎడ్యుకేషన్ లోన్ అనేది క్లియర్ చేస్తున్నాను. సో అలాంటి బ్యాక్గ్రౌండ్ అనమాట నాది. సో ఎలాంటి ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేదు, ఎలాంటి సెక్యూరిటీ అనేది లేదనమాట. సో అలాంటి బ్యాక్గ్రౌండ్ లో నేను నా ఒక కెరియర్ అనేది స్టార్ట్ చేశాను. స్లోగా నా మ్యారేజ్ అయిపోయిన తర్వాతనే నేను నా MBA MHRM అనేది నేను కంప్లీట్ చేయడం జరిగింది బికాస్ ఆఫ్ మై హస్బెండ్ సపోర్ట్. ఎందుకు అంటే వెళ్తున్న కెరియర్ లో కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయి, మార్కెట్ యొక్క కాంపిటీషన్ ఎదుర్కోవాలి అని అంటే మనలో ఉన్న స్కిల్స్ అనేది మార్చుకోవాలి. సో అలాంటి స్కిల్స్ మార్చుకోవాలి అనాలి అని అంటే కనుక మనం నేర్చుకోవాలి. సో నేర్చుకోవాలి అంటే నాకున్న టైంలో నేను చేసే జాబ్ కి, నేను ఉన్న ప్రొఫైల్ కి MBA అనేది పర్ఫెక్ట్ మ్యాచ్. సో నేను జాబ్ చేస్తూ ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ నేను MHRM చేసేటప్పుడు నాకు 2 పిల్లలు, చిన్న పిల్లలు. సో అలాంటి టైంలో నేను 2019 లో ఆల్మోస్ట్ 75 to 80% నేను పాస్ అవ్వడం జరిగింది అనమాట. సో అలాంటి టైంలో ఎంత నేను నా స్కిల్స్ డెవలప్ చేసుకున్నా మార్కెట్ కాంపిటీషన్ లో ఏమైపోతుంది అని అంటే ఎక్కువ టాలెంటెడ్, తక్కువ శాలరీ వస్తుంది. శాలరీ అనేది ఎదుగుదల అనేది లేదు. ఆల్మోస్ట్ ఇప్పుడున్న రోజుల్లో అంటే చదువుకున్న చదువుకి చేస్తున్న పనికి సంబంధం లేదు, ఒకవేళ ముందు అక్కడ శాలరీ. ఎగ్జాక్ట్లీ. సో మేము వెళ్తున్న ఈ జర్నీలో చాలా మందిని చూసాము. బికాస్ నేను రిక్రూట్మెంట్స్ పొజిషన్ లో ఉన్నప్పుడు నేను ఒక పొజిషన్ క్లోజ్ చేయాలి అని అంటే ఒక పొజిషన్ ఒక కంపెనీ ఇచ్చిందంటే దానికి దగ్గర ఆల్మోస్ట్ 100 of people అనేది అప్లై చేయడం జరుగుతుంది ఆ పొజిషన్ కి. ఆ 100 people అప్లై చేస్తే ఎంతమందిని సోర్స్ చేయాలి? బట్ ఆ 100 లో ఆల్మోస్ట్ 80% మిస్ మ్యాచ్ అనమాట. అంటే బీటెక్ చదివిన వాళ్ళు. అసలు ఒక ఎగ్జాంపుల్, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్ కావాలి, అకౌంట్స్ పొజిషన్ ఉంది అనుకుందాం. అకౌంట్స్ పొజిషన్ కి కావాల్సింది ఏంటి? ఇదర్ ఇట్ మే బి అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్, BCom, MCom ఇలాంటివి కావాలి. బట్ వెన్ వి పోస్ట్ ఇన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే MBA, BCom, MCom వాళ్ళ కంటే కూడా బీటెక్, MTech వాళ్ళు అప్లై చేస్తారు. సో ఇట్ ఇస్ నాట్ మ్యాచింగ్ ప్రొఫైల్ అనమాట. సో అలాంటి టైంలో ఏమవుతుంది? సో జాబ్ ఎక్కడ? వాళ్ళు చదివే చదువు లక్షల పోసి చదువుతున్నారండి ఈ జనరేషన్ లో ఉన్న వాళ్ళు. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఇంజనీరింగ్ అని వెళ్తున్నారు. సో ఒక రకంగా అంటే ఇది వ్యూవర్స్ ఎలా తీసుకుంటారో తెలియదు, బట్ నాకు తెలిసింది ఏంటంటే ఒక పులిని చూసి నక్క వాత పెట్టుకుంటున్నట్టు ఈ రోజు నువ్వు బీటెక్ చేసావంటే నేను బీటెక్ చేసి తీరాలి అన్నట్టుగానే ఉంది మార్కెట్ జరుగుతుంది. ప్రతి ఇంట్లో ఎక్కడికి వెళ్ళినా పక్కింటి వాళ్ళు డిగ్రీ చేస్తే ఇంటి వాళ్ళు ఖచ్చితంగా బీటెక్ చేయాలి. పేరెంట్స్ అలాగే ఉన్నారు. అండ్ పిల్లలు కూడా ఏమవుతుందంటే ప్రెసెంట్ సిచ్యువేషన్స్ ని అర్థం చేసుకోవట్లేదు. సో మా ఫ్రెండ్ ఇలా చేశారు, నా ఫ్యామిలీ సిచ్యువేషన్, నా ఫ్యామిలీ యొక్క ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఏంటి అనేది చూసుకోకుండా వాళ్ళు కూడా చేయాలి. అండ్ పిల్లల మాట
మాట కాదనలేక తల్లిదండ్రులు కూడా అలాగే వెళ్తున్నారు. సో తప్పు కాదు మార్కెట్‌లో. బట్ ఒక అవకాశం ఉంటుంది. సో దీనికి మించిన ఒక అవకాశం ఉంటుంది అనేది ఎవరు ఆలోచించలేదు. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే మా పేరెంట్స్ కూడా ఆలోచించలేదు. ఎంతసేపటికి నువ్వు చదువు, ఇది చెయ్యి, అది చెయ్యి, ఉద్యోగం చెయ్యి, ఇదే లైఫ్ అనేసి అనుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది కూడా అదే ఆలోచిస్తారు, ఏదైనా చేయని ఉద్యోగమే, Yes, అది 5,000 అయినా కానీ 2,000 అయినా కానీ 1,000 రూపాయలే కానీ exactly. ఉద్యోగం అంటేనే ఒక అదేదో హై క్యాడర్ హై లెవెల్ అదే జీవితం అన్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటారు. బట్ ఓకే, ఎనీవే మేడం, అయితే జనరల్ గా ఇప్పుడు మీరు అన్నారు చదువుతున్న చదువుకి చేస్తున్న పనికి వచ్చే శాలరీకి సంబంధం లేదని అన్నారు. Exactly. అయితే వెస్టేజ్ ఒక బీటెక్ చదువుకున్న వ్యక్తికి ఏ విధంగా యూజ్ అవుతుంది? ఇప్పుడు చాలా మంది నేను చూస్తున్నాను, చదువుతో అవసరం లేదంటున్నారు, పెట్టుబడితో అవసరం లేదంటున్నారు, బ్యాక్గ్రౌండ్ తో అవసరం లేదు, ఎక్స్పీరియన్స్ తో అవసరం లేదంటున్నారు. మరి వాళ్ళకి ఇది ఏ విధంగా యూజ్ అవుతుంది? వాళ్ళు ఏ విధంగా దీన్ని కన్సిడర్ చేసుకోవాలి, ఎలా తీసుకోవాలి? ఓకే. సో గుడ్ క్వెషన్ గణేష్ యాక్చువల్లీ. సో ఇప్పుడు నేను అంటే యాజ్ పర్ ద సినారియో నేను మాట్లాడతాను. ఇప్పుడు ఇందాక నేను ఏదైతే చెప్పానో చదువుకున్న చదువుకి చేసే ఉద్యోగానికి మ్యాచ్ అవ్వట్ల. బట్ ఉద్యోగం ఎందుకు చేస్తున్నారు? అల్టిమేట్ గా ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ వర్కింగ్ ఫర్ మనీ. మనీ. సో ఫ్యామిలీని చూసుకోవాలి, డబ్బు. మనీ ఎర్న్ చేయాలి. అండ్ వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ ఎక్కడో ఒకటి సేవింగ్స్ కానీ, అవును. వాళ్ళ ఉన్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ లో కానీ ఏదైనా ఒక సేవింగ్స్ చేయాలి, ఏదో ఒక రకంగా ఆలోచిస్తున్నారు. బట్ అల్టిమేట్లీ ఎండ్ ఆఫ్ ద డే ఒక పర్సన్ థింక్ చేసేది మనీ. Yes. ఎగ్జాక్ట్లీ రైట్. Yeah, సో exact point. దీనికి ఈ యొక్క వెస్టేజ్ ఎలా తీసుకోవాలి అని అంటే, ఇది మేమందరం కూడా నేను ఎక్కడ చెప్పినా కూడా పార్ట్ టైమే తీసుకోమంట. బికాస్ నేను పార్ట్ టైమే తీసుకున్నా. అండ్ ఈ రోజు కూడా జాబ్ చేస్తూ నేను దీన్ని పార్ట్ టైమ్ గా చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు అయితే? ఎగ్జాక్ట్లీ Okay. ఆల్మోస్ట్ 12 years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. Oh. సో ఇప్పుడు నేను ట్రైనర్ గా వర్క్ చేస్తున్నాను. సో జాబ్ చేస్తూ 2020లో నేను అంటే ఇది ఫుల్ టైమే కాదు, పార్ట్ టైమ్ గా కూడా చేయొచ్చు. ఫస్ట్ పార్ట్ టైమే తీసుకోమని చెప్తామన్నమాట. ఓకే ఓకే. సో అదే చెప్తున్నా, ఆ కెరియర్ కి వాళ్ళు చేసే జాబ్ కి మ్యాచ్ అవ్వట్లేదు. సరే వాళ్ళేంటి అల్టిమేట్లీ ఎండ్ ఆఫ్ ద డే మనీ కోసం వర్క్ చేస్తున్నప్పుడు ఆ మనీ రావాలి అని అంటే ఒక హ్యాపీగా రావాలి ఎండ్ ఆఫ్ ద డే. ఎస్. అంటే ఏంటి, ఈ రోజు నాకు వచ్చిన మనీ, నాకు వచ్చిన ఇన్కమ్ తో నేను సాటిస్ఫాక్షన్ గా ఉన్నాను అనేసి వాళ్ళు ఫీల్ అవ్వాలి. సో ఇది ఎలా తీసుకోవచ్చు అంటే, దిస్ ఇస్ జస్ట్ 18 years ఉంటే సరిపోతుంది. చదువుకోకర్లేదు, దానికి ఒక చదువు, ఒక క్వాలిఫికేషన్ బ్యాక్గ్రౌండ్ అనేది అవసరం లేదు. అవసరం లేదు. అదే. సో వెన్ యూఆర్ థింకింగ్ ఆఫ్ మనీ ఎండ్ ఆఫ్ ద డే, ఇఫ్ యూ కెన్ టేక్ దిస్ as a పార్ట్ టైం. Yes, yes. సో ఈ రోజు నేను ప్రతి ఒక్క యూత్ కి కూడా, నా దగ్గర ఉన్న ప్రతి ఒక్క యూత్ కూడా నేను ఇదే ఎంకరేజ్ చేస్తాను. ఏంటంటే దీని ఒక పార్ట్ టైం గా తీసుకోండి. ఇప్పుడు మీకు కనిపించకపోవచ్చు. సో ఇమ్మీడియట్ గా నేను ఎవరికీ చెప్పను, రాత్రికి రాత్రి నీకు ఇంత వచ్చేస్తుంది అంత వచ్చేస్తుంది చెప్పను. బికాస్ ఇది ఒక అంటే ఇందులో ఇన్కమ్స్ ఎలా ఉంటాయి? అంటే శాలరీ ఇస్తారా, లేకపోతే నో డే ఇన్కమ్ ఉంటదా, వీక్లీ ఇన్కమ్ ఉంటదా, మంత్లీ ఇన్కమ్ ఉంటదా, లేకపోతే ఇందులో ఎలా ఉంటది, డబ్బు ఎలా వస్తుంది అసలు? నో యాక్చువల్లీ దిస్ ఇస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ టీమ్ బిల్డింగ్ గణేష్. Okay. సో ఇందులో మనకి మంత్లీ ఇన్కమ్స్ అనకూడదండి. మనం దీన్ని ఏం చెప్తామంటే, ఫస్ట్ మనకి కమిషన్ బేస్ లో వస్తుంది అనమాట. బికాస్ యాజ్ దిస్ ఇస్ ఇన్ టు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, ఎక్కడ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో నీకు సాలరీ బేస్డ్ ఉండదు. బికాస్ వీఆర్ నాట్ ఎంప్లాయీస్ హియర్ రైట్. Okay. మనం ఇక్కడ ఎంప్లాయీస్ కాదు, వీఆర్ అన్ ఎంటర్ప్రెన్యూర్స్. మనకి రాబోయే నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ని ఎంకరేజ్ చేస్తుంది గవర్నమెంట్ కూడా. అంటే జనాలకి ఎలా అంటే మేడం, వాళ్ళ అపోహ ఏంటి అంటే ఇందులో శాలరీ ఇస్తారేమో, నెలకు 5,000 10,000 ఇస్తారేమో అన్న అపోహతో చాలా మంది ఉన్నారు. అందుకే ఈ క్వశ్చన్ రైజ్ చేశాను. సో ఓకే, మీరు చెప్పారు కమిషన్ అని చెప్పేసి, ఎంత చేస్తే ఎంత కమిషన్ ఇస్తుంది, అది ఎలా డిపెండ్స్ అయి ఉంటుంది, ఓకే. అది ఎలా? సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక మార్కెటింగ్ జాబ్ తీసుకున్నావు అనుకో గణేష్. జనరల్ గా ఏ మార్కెటింగ్ జాబ్ అయినా నువ్వు ఇంత టర్న్ ఓవర్ చేస్తే నీకు ఇంకా ఇన్కమ్ అనేది ఇస్తామని చెప్పేసి టార్గెట్ లాగా. టార్గెట్ Yes. ఓరియంటెడ్. సో ఇఫ్ యూ వాంట్ టు నిజంగా నీకు ఇంత ఇన్కమ్ కావాలి అనుకుంటాం, ఫర్ ఎగ్జాంపుల్ 1,50,000 లేకపోతే 2 లక్షల బిజినెస్ చేయి, నీకు 10,000 రూపాయలు వస్తుందని నేను డైరెక్ట్ గా చెప్తాను. సో వాళ్ళు ఏమనుకుంటారు, ఇదొక శాలరీ అనుకుంటారు. సో నేనేం చెప్తాను, ఈ 1,50,000ని 2 లక్షల బిజినెస్ ని వాళ్ళు ఒక పెద్ద టార్గెట్ గా చూస్తారు. ఇది ఒక టార్గెట్ ఓరియంటెడ్ Yes. బిజినెస్ అని చూస్తారు. సో అందుకనే ప్రతి ఒక్కరికి కూడా, సో నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నీ సెల్ఫ్ గా నువ్వు చేసుకో, నీకు నువ్వు లైక్ రిటర్న్స్ అనేది నువ్వు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది టీమ్ బిల్డింగ్ అన్నమాట. సో వెన్ యూ గివ్ ఆపర్చునిటీస్ టు టూ మెనీ పీపుల్ అండ్ మేకింగ్ ద బిజినెస్ అన్నమాట. అంటే ఇట్స్ ఒక టర్న్ ఓవర్ బేస్ మీద మనకి కమిషన్ అనేది ఉంటుంది. అంటే మనం ఎంత టర్న్ ఓవర్ ఇస్తే ఎగ్జాక్ట్లీ. అంత కంపెనీకి వేరియేషన్ ఉంటుంది కాబట్టి, సో ఈ సిస్టమ్ లో కూడా ఇంత కమిషన్ అని ఉంటుంది. ఎస్, ఓకే ఓకే. అయితే ఇప్పుడు మనం ఇందులో స్టార్ట్ చేయాలి అంటే ఏమేమి డాక్యుమెంట్స్ కానీ ఏమైనా కావాలా? మనకి ఏం లేదు, గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ లైక్ ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, మన ఓటర్ ఐడి కార్డ్, పాస్పోర్ట్, వీటితో అండ్ పాన్ కార్డ్.
సో ఎందుకు అంటే ఏదైనా సరే ఈ రోజున జెన్యున్ గా వెళ్ళాలి అని అంటే గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఇస్ వెరీ మ్యాండేటరీ. సో చాలా మంది ఈ క్వశ్చన్ మీరు అడిగారు, చాలా అదే మంది నన్ను భయపడుతూ అడుగుతారు. ఉంటారు. అడగాలి నెక్స్ట్ క్వశ్చన్ అదే. And అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మనం ఒక ఇంటికి వెళ్ళి ఈవెన్ సొంత బాబాయ్ కావచ్చు, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, ఎవరైనా కానీ ఏ రిలేషన్ అయినా కానీ నీ ఆధార్ కార్డు ఇవ్వు ఒకసారి అనగానే నా ఆధార్ కార్డు తోటి అసలు ఏదో స్కామ్ జరిగిపోయింది, ఏదో అయిపోయింది అనే సందేహంతో ఉంటారు. నిజంగా అలాంటిది ఏమన్నా జరుగుద్దా అంటే మార్కెట్ లో చాలా జరుగుతున్నాయి అలాంటివి. అవును. సో వాళ్ళు అపోహపడడంలో తప్పు లేదు. కాకపోతే దానికి క్లారిటీ ఎలా ఇస్తాను నేను? సో క్లారిటీ అంటే ఏం లేదు గణేష్ జీ. జనరల్ గా ఈ రోజు నువ్వు మార్కెట్ లో ఏది అప్లై చేయాలన్నా, ఒక ఎడ్యుకేషన్ అప్లై చేయాలన్నా, ఏదైనా ఒక కోర్స్ కి అప్లై చేయాలన్నా, దే ఆస్క్ యువర్ డాక్యుమెంట్స్. ఇప్పుడు నువ్వు జాయిన్ అవుతున్నావు అని అంటే నీ బేస్ డాక్యుమెంట్స్ ఏవి, నువ్వు ఏ రీజన్ తో ఏ బేస్ లో జాయిన్ అవుతున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉంటుంది. నువ్వు ఏదైనా జాయిన్ కోర్స్ చేయాలి అని అంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్ అనేది కంపల్సరీ అంటారు. అది ఒరిజినల్ పెట్టడానికి కూడా రెడీ అయిపోతారు. ఎందుకు అంటే Yes, ఇట్స్ అవును, చాలా. ఎడ్యుకేషన్ సిస్టమ్ అని చెప్పేసి ఒక మైండ్ సెట్ అన్నమాట. ఇక్కడ అదే నేను ఇందులో నువ్వేం కట్టక్కర్లేదు, ఏమీ లేదు, ఆధార్ కార్డ్ ఇవ్వు, ఐడి ఇస్తాను అని అంటే గనక దాన్ని ఒక 100 రకాలుగా ఆలోచిస్తారు. దట్స్ ఆలోచిస్తారు. బేస్డ్ ఆన్ ద మైండ్ సెట్. Yes, yes, సో ఈ yes. రోజున ప్రతి దానికి కూడా ఒక దాని ఏం చెప్తామంటే ఒక గుర్తింపు అనేది కావాలి. ఈ బిజినెస్ లో నీకొక గుర్తింపు కావాలి, నీకొక ఐడి కావాలి అంటే, నీకంట ఐడెంటిటీ కావాలి అని అంటే స్పెసిఫిక్ గా ఇలాంటి బేసిక్ గవర్నమెంట్ ప్రూఫ్స్ అనేది అడగడం జరుగుతుంది అనమాట. Yes, yes. ఇదిలో జాయిన్ అవ్వడానికి ఖచ్చితంగా ఒక ఐడి ప్రూఫ్ అనేది ఇంపార్టెంట్. సో ఏ రకంగా జాయిన్ అవుతావు నువ్వు ఒకవేళ జాయిన్ అవ్వాలంటే? Hmm. సో డైరెక్ట్ గా నేను అదే జాయిన్ అయ్యా. నేనేం కొత్తగా జాయిన్ అవ్వాలి, నా పైన ఉన్న వాళ్ళు అలాగే జాయిన్ అయ్యారు. అండ్ ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 22 ఏళ్ల ఇయర్స్ ఆఫ్ కంపెనీ ఇది. Yes. సో అప్పుడు వాళ్ళు జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఏ ఆధార్ కార్డ్ గానీ, ఓటర్ కార్డ్ కానీ, ఏదైనా గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ తోనే జాయిన్ అవుతారు. ఓకే. అంటే ఇవి ఇవ్వటం వల్ల ఎటువంటి No. ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. నో ప్రాబ్లం. అండ్ ఇంకొక క్వశ్చన్, మనకి బేబీ బ్యాంక్ అకౌంట్ లోనే పడిపోయింది అమౌంట్ డైరెక్ట్. ఎగ్జాక్ట్లీ. సో ఈవెన్ నీకు వచ్చే ఎనీ రూపీ అయినా కంపెనీ జెన్యున్ గా బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది అండ్ ట్యాక్స్ డిడక్ట్ అయ్యి పడుతుంది. సో ఇది మాత్రం మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. ఎందుకంటే యాజ్ అన్ ఎంప్లాయీ ఈ రోజున మేము సంపాదించేది మాకు ఇచ్చే దాని మీద డిడక్ట్ అవుతుంది. ఎస్ అఫ్ కోర్స్. కాకపోతే ఏమవుతుంది అని అంటే ఆ ఒక హ్యాపీనెస్ అనేది ఉండట్లేదు. బట్ ఇక్కడ ఏంటంటే మేము కట్ అవుతుందంటే కంపెనీకి వెళ్ళిపోతుంది. టు బీ ఫ్రాంక్, మనం ఏదైనా సాలరీ డిడక్ట్ అయినా అది కంపెనీకి వెళ్ళిపోతుంది. బట్ ఇక్కడ నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. ఏంటి అని అంటే ట్యాక్స్ అవుతుందంటే నేను నా దేశానికి ఇస్తున్నాను అని చెప్పేసి చాలా గర్వంగా ఫీల్ అనేది అవుతున్నాను. అవును గవర్నమెంట్ కి వెళ్తుంది. సో వాటితో సమ్ సాలరీస్ లైక్ అలా Exactly, ఇస్తుంటారు. Yes, exactly. ఈ పాయింట్ చాలా సో మంచి పాయింట్. ఈవెన్ అది ఇప్పుడు గణేష్ ఎట్లా ఉందంటే మిగతా కంట్రీస్ ని పోల్చుకుంటే డెవలప్డ్ కంట్రీస్ నా చిన్నప్పటి నుంచి ఇప్పటికి ఆల్మోస్ట్ 35 ఇయర్స్ నుంచి కూడా ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ అని అంటున్నారే కానీ డెవలప్డ్ కంట్రీ ఉండట్లేదు. ఎందుకు? ఇలాంటి వాటికి మనం సపోర్ట్ చేయడం ద్వారా Yes. మనం మన మన ఇప్పుడు తరపు నుంచి yes, ఇప్పుడు పిఎం నరేంద్ర మోడీ గారు కూడా చెప్తున్నారు, మన Yes. లోకల్ బ్రాండ్స్ ని యూజ్ చేయండి, మనం మ్యానుఫ్యాక్చరింగ్ అంత మందే ఉంది, ఇప్పుడు అన్ని అవుతున్నాయి, అవును. ఇక్కడివి యూజ్ చేయడం అని చెప్తున్నారు. అవును. సో మేబీ Yes. అది ఇలా యూజ్ అవుతుంది. ఎస్. సో ఈ రకంగా మాకు వెళ్ళిపోతుంది. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఎలాంటి సర్వీస్ మేము చేయలేకపోతున్నాం, బట్ అట్లీస్ట్ ఇలాంటి సర్వీస్ దీని ద్వారా అయినా మేము కంట్రీకి సర్వ్ చేస్తున్నాం అన్న ఒక హ్యాపీనెస్ అనేది ఉందన్నమాట. అవును మేడం. ఇంకొక పాయింట్ ఏంటంటే చాలా మంది ఏంటి అంటే ఇది ఫేక్, Hmm. ఫ్రాడ్, Hmm. ఇది జెన్యున్ కాదు, ఇలాంటి ఎన్నో చూసాము, ఇలాంటివి వస్తుంటాయి పోతూ ఉంటాయి. అంటే జనాలు ఏం పిచ్చోళ్ళు కాదు అలాగని చెప్పేసి వేరే ఏమీ ఉద్దేశం కాదు. వాళ్ళ సందేహం ఏంటి అంటే ఆల్రెడీ చాలా మోసపోయి ఎన్నెన్నో జరిగి దెబ్బలు తగిలి ఉన్నారు కాబట్టి ఇక ఏది చూసినా భయపడుతున్నారు, ఏది వచ్చినా ఫేక్ అనుకుంటున్నారు. ఇప్పుడు దానికి వెస్టీజ్ తరఫు నుంచి ఇది జెన్యూన్, ఇది ఫేక్ కాదు అని చెప్పడానికి మన దగ్గర ఏమున్నాయి అంత? అంటే ఇప్పుడు ఒక చదువుకున్న వాళ్ళకంటే సరే సర్టిఫికేట్ చూపిస్తాం, ఓకే. చదువుకోని వ్యక్తికి మనం ఏ విధంగా దీని గురించి చెప్పగలుగుతాము? మీరు ఎలా చెప్పగలుగుతారు, ఎలా చెప్తారు? ఓకే, గుడ్ క్వశ్చన్ గణేష్. యాక్చువల్లీ మీరు చదువుకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి? నా బీటెక్ అయిపోయింది. బీటెక్ అండి. ఇప్పుడు బయట మీకు జాబ్ కావాలి అని అంటే అంటే ఏ ప్రొఫెషన్ లోకి మీరు వెళ్ళాలంటే అలాగే ఏది ఇక మనకి ఇక ఏది జనరల్ ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ సంబంధించింది ఇంజనీరింగ్ సో సంబంధించి దానికి సంబంధించిన కంపెనీస్ ఒక 4-5 మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసాయి. ఓకే. సో మీరేం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఏడీపీ అనే కంపెనీ ఉంది అనుకుందాం హైదరాబాద్ లో. ఆ కంపెనీ మిమ్మల్ని ఏం చేస్తుంది అని అంటే, సో గణేష్ మీరు సెలెక్ట్ అయిపోయారు, సో నెక్స్ట్ వచ్చి జాయిన్ అయిపోండి అని అంటే మీరు ఇమీడియట్ గా జాయిన్ అవుతారా, లేకపోతే కంపెనీ మంచిదా చెడ్డదా అని చెప్పేసి కంపెనీ గురించి ఆలోచిస్తారా?
కంపెనీ మనకి జీతాలు ఇస్తుందా లేదా, సాలరీస్ మనకి కరెక్ట్ గా టైంకి వస్తాయా, సో ఇందులో మనల్ని కరెక్ట్ గా ఉంచుతుందా తీసేస్తుందా, ఇంత ఎప్పుడో వచ్చే రెసిషన్ గురించి కూడా ఆలోచించకుండా ఇమ్మీడియట్ గా మనం జాయిన్ అయిపోతాం. అవుతాం. బట్ ఇక్కడ ఈ ఎందుకు మేడం చాలా మంది 4 లక్షలు 5 లక్షలు 10 లక్షలు కంటే బ్యాక్ ఎండ్ లో జాబ్స్ కి వెళ్తున్నారు. వెంటనే అది ఎన్నో మోసాలు జరిగాయి, కొన్ని చాలా. కోట్ల స్కామ్లు జరుగుతున్నాయి కదా, ఆల్రెడీ చూస్తున్నాం అవి కూడా. ఎగ్జాక్ట్లీ చాలా చాలా గణేష్, ఇట్లాంటి వాటిల్లో చెప్పాలంటే మాకు కూడా చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి ఇవాళంటికి. బట్ ఎలా అంటే ఆ టైంలో మనిషి మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఓకే నేను ఇంతే కదా పే చేయాలి, ఈ అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 లక్ష రూపాయలు నీకు కట్టాను అనుకుందాం, నాకు ఎంత ఇస్తున్నావు, నువ్వు 1 లక్ష రూపాయలు ఇప్పుడు నాకు ఇన్వెస్ట్ చేయి, నెలకి 50,000 60,000 రూపాయలు నీకు జీతం అనేది ఒక ఫిక్స్డ్ శాలరీ అనేది నీకు ఇస్తా, బ్యాక్ ఎండ్ నుంచి ఎంట్రీ ఇస్తానని చెప్పి కంపెనీస్ ప్రామిస్ చేస్తాయి. Yes, అవును. బట్ ఏం చేస్తున్నాం, మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది, అరే నేను 1 లక్షే కదా కట్టాల్సింది, ఈ 1 లక్షం 2 నెలల్లో నేను సంపాదించవచ్చు అన్న మైండ్ సెట్ లో ఉంటామే కానీ అవును. మన 1 లక్ష కట్టిన వెంటనే మనకు ఆ దివాలా తీస్తుందా ఉంచుతుందా, మోసపోయేదాకా. మోసపోతామా అనేది మాత్రం ఆలోచించదు. దట్స్ కాల్డ్ ద మైండ్ సెట్ ఆఫ్ ద హ్యూమన్. అంటే ఇక్కడ మీరు ఇంకో పాయింట్ అన్నారు, ఇక్కడ 1 రూపాయి కూడా పెట్టేది లేదంటున్నారు, ఎగ్జాక్ట్. అయినా కూడా జనాలు ఎందుకు ముందుకు రాలేకపోతున్నారు, ఎందుకు దీన్ని ఫేక్ గా కన్సిడర్ చేస్తున్నారు, వాళ్ళకి వాళ్ళే సెల్ఫ్ గా? బయట వాళ్ళు మార్కెట్ లో వినే చాలా వరకు అపోహ. దీనికి కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నీ బండి, నువ్వు కార్ లో డ్రైవ్ చేస్తావా, బండిలో డ్రైవ్ చేస్తావా? రెండు ఉన్నాయి, కారు సరే, కార్ ఉంది, కార్ లో నువ్వు డ్రైవ్ చేస్తావు, Yes. సమ్ కార్ రిపేర్ అయింది, నువ్వు ఎవరి దగ్గర తీసుకెళ్తావు? కార్ మెకానిక్ కి, కార్ షెడ్ కి వెళ్తాం. ఓకే, కార్ షెడ్ కి వెళ్తావు, పక్కనే హాస్పిటల్ ఉంది, హాస్పిటల్ కి వెళ్ళాలి కదా. ఇప్పుడు కార్ ని హాస్పిటల్ కి ఎలా తీసుకెళ్తాం మేడం? అరే ఎందుకు, యూ క్యాన్ టేక్, వెళ్ళొచ్చు కదా, పక్కనే మెకానిక్ ఉంది, హాస్పిటల్ ఉంది, యూ కెన్ గో దేర్ కదా. కానీ దీన్ని మెకానికే చేయగలరు, డాక్టర్ చేయలేడు కదా. ఓకే ఫైన్, ఓకే ఇది పాయింట్ టు బి నోటెడ్. సో మెకానికే చేయగలుగుతారు. ఓకే గణేష్, మీ ఇంట్లో ఎవరికైనా హెల్త్ బాగాలేదు అనుకుందాం, సో హాస్పిటల్ తీసుకెళ్తావా, మెకానిక్ దగ్గర తీసుకెళ్తావా? ఆబ్వియస్ హాస్పిటల్ కే తీసుకెళ్తాం. మెకానిక్ దగ్గర తీసుకెళ్ళి కదా, వాళ్ళు ఎక్కడో ఒక స్క్రూ టైట్ అయిందా లూజ్ అయిందా అని చెప్పి తీస్తారు కదా. నో, ఇది రాంగ్ మెథడ్ మేడం. అలా పర్సెప్షన్. జనరల్ గా ఎవరికి ఏ నాలెడ్జ్ ఉంది దాంట్లో నువ్వు కనుక్కుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను 5 years నుంచి సిస్టమ్ లో ఉన్నా, నీకు తెలిసిన వాళ్ళు ఎవరో వచ్చి నీ గురించి చెప్పారు, లైక్ ఇట్లా బిజినెస్ ఉంది అని నువ్వు వెళ్ళి చెప్పిన తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళి అవగాహన ఉన్న వాళ్ళని అడగాలి. సో నువ్వున్నావు, నీతో పాటు 9 ఉన్నారు, నీతో పాటు ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది. అంతేకాని సబ్జెక్ట్ తెలియని వాళ్ళని, నాలెడ్జ్ లేని వాళ్ళని అడిగితే వాళ్ళకి ఏమొస్తుంది ఆన్సర్? కంపల్సరీగా బయట ఉండే యొక్క బయట ఎవ్రీథింగ్ ఈస్ ద ఏం చెప్తాం అంటే చుట్టూ తిరిగే మనుషుల ద్వారానే ఉంటుంది. సో ఇది ఎవరో చెప్పింది కంపెనీ ఎక్కడా కూడా బ్యాడ్ కాదు, కానీ దాన్ని ప్రాసెస్ చేసే మనుషులు ఉంటారు చూసావా, వాళ్ళు సిస్టమ్ ఫాలో అవ్వక దాన్ని అలా క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఇది మాత్రం బయట మార్కెట్ లో చాలా ఉంది. బట్ అవగాహన, నాలెడ్జ్, కంపెనీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళని అడిగితే మాత్రమే నీకు దీని గురించి క్లారిటీ వస్తుంది. ఇందులో ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉంటుందా మేడం? ఎగ్జాంపుల్ ఒక పర్సన్ వచ్చాడు, ఒక 6 months లేదా ఒక 1 year చేశాడు, అతను ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఫెయిల్ ఎందుకు అవుతారు? ఫెయిల్ కామన్ గా ఫెయిల్. నాకు క్వశ్చన్ సూపర్ అడుగుతున్నావు, కానీ ప్రతిదానికి నాకు ఎగ్జాంపుల్ ఇవ్వాలనిపిస్తుంది, దాన్ని బట్టి నువ్వు ఆన్సర్ వచ్చేస్తుంది నీకు. ఓకే చెప్పండి, పర్లేదు. అది మా వ్యూవర్స్ కూడా బాగా అర్థమవుతుంది. అంటే అది నేను ఎగ్జాంపుల్ ఎందుకు అంటే మా పిల్లలకు కూడా నేను అలాగే చెప్తూ ఉంటాను అనమాట. వాళ్ళు ఒక క్వశ్చన్ అడుగుతుంటే ఇంకొకటి అడుగుతూ ఉంటాను అనమాట. ఎందుకంటే నేను ఇప్పుడు క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చాను అంటే నువ్వు టీచర్, నేను స్టూడెంట్ అయిపోతాను. బట్ నేను అడిగిన ఆన్సర్ నీ దగ్గరే ఉంది. ప్రతి ఒక్క మనిషిలో కూడా ఆన్సర్ వాళ్ళ దగ్గరే ఉంది. కాకపోతే ఆ ఒక మైండ్ సెట్, ఆలోచన అనేది వాళ్ళు బయటికి తీసుకుని రావట్లా. సో ఇప్పుడు నువ్వు ఫెయిల్ గురించి అడిగావు కదా, నువ్వు 3 years 4 years బీటెక్ నీది 4 years కదా? అది 3 years ఎందుకంటే డిప్లొమా అయిపోయిన తర్వాత. ఓకే, డైరెక్ట్లీ 3 years lateral తో. ఫర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, డిగ్రీ కానీ ఏది చేసుకున్నా 3 years అనుకుందాం. డిగ్రీ కూడా 3 years అవునా? సో ఈ డిగ్రీ 3 years చేసావు హ్యాపీగా, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిపోయావు. ఓకే, ఫైనల్ ఇయర్ ఒకటి ఉంటుంది. ఇందాక అన్నట్టు 6 months చేశారు, 1 year చేసిన తర్వాత వాడు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుందా అని నువ్వు అడిగావు, అవునా? సో ఫస్ట్ ఇయర్ పాస్ అయిపోయావు, సెకండ్ ఇయర్ పాస్ అయిపోయావు, థర్డ్ ఇయర్ ఫస్ట్ 2 years పాస్ అయిపోయాం కదా చెప్పి హ్యాపీగా నువ్వు వదిలేసావు. ఏం చదువుకోకుండా, కాలేజీలకు వెళ్లకుండా, క్లాసెస్ కి వెళ్లకుండా వదిలేసావు. పాస్ అవుతావా? చదవలేదు కాబట్టి ఆటోమేటిక్ గా ఫెయిల్ అవుతాం కదా. సో ఈ బిజినెస్ లో కూడా సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని నువ్వు ప్రతి రోజు నేర్చుకోవాలి. ఇక్కడ మేము పెట్టుబడి అని ప్రతి ఒక్కరికి చెప్తాం. పెట్టుబడి అంటే ఏంటో తెలుసా? డబ్బు కాదు, టైం. డబ్బు కన్నా వాల్యూ అయింది టైం అన్నమాట. సో ఇక్కడ మనం ప్రతిదీ నేర్చుకోవాలి. సిస్టమ్ అంటే ఏంటి, ప్రోడక్ట్ అంటే ఏంటి, నాలెడ్జ్ ఏంటి, మనం నలుగురికి ఎలా చెప్పాలి, ఎలా అర్థమయ్యేలా చెప్పాలి. ఎగ్జాక్ట్లీ. మళ్ళీ మనం స్కూల్కి వెళ్తున్నట్టు నేర్చుకోవాలి, మళ్ళీ మనం పిల్లలకి చెప్తున్నట్టే చెప్పాలి. ఈ బిజినెస్ మనం చాలా ఈజీ, కానీ సింపుల్ కాదు. డైరెక్ట్ సెల్లింగ్ ఇస్ వెరీ ఈజీ. ఒక్కసారి నువ్వు పట్టుకొని నమ్మి కళ్ళు మూసుకొని ముందుకు వెళ్తే నువ్వు వెనక్కి కూడా తిరిగి చూసుకోకర్లా, అంత వారసత్వాన్ని క్రియేట్ చేసుకోవచ్చు నువ్వు. కానీ సింపుల్ కాదు, కష్టపడాలి. ఓకే మేడం. సో ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే,
జనరల్ గా ఆ, ఇందులో Hmm. ఈ జెంట్స్ కే ఏమైనా చేయాలి, లేడీస్ కే చేయాలి, లేకపోతే అలా ఏమైనా ఉందా? జెండర్ నో లైక్ డిస్క్రిమినేషన్ అలాంటి ఏమైనా గణేష్, ఉందా? ఏం నో లేదు. డిస్క్రిమినేషన్, లేడీస్ అండ్ జెంట్స్. ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ ఎక్కువ లేడీసే చేస్తారు. ఎస్పెషల్లీ వెస్టేజ్ లో ఎక్కువ మంది లేడీసే ఉన్నారు. లేడీస్ కోసమే ఈ బిజినెస్ వచ్చింది, అంత మంచిగా అంత ఫాస్ట్ గా మూవ్ అవుతుంది అని చెప్పేసి బయట టాక్ అంటే ఉంది. ఆబ్వియస్లీ మేము ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం కదా, అందుకనే ఇది లేడీస్ కి ఇది బెస్ట్ బిజినెస్ అని చెప్తాం. ఇది కరెక్టే ఎందుకంటే బాగా మాట్లాడే ఒక టాలెంట్ మాకే ఉంటుంది. కలిసిపోయే అంటే Yeah. లైక్ ఫాస్ట్ గా మూవ్ Bonding. అయిపోయే Yeah. మనస్తత్వం మాకే ఉంటుంది. తొందరగా నర్చర్ చేసేది ఇది కాదు అది అని చెప్పి సర్ది చెప్పే ఇది మాకే అండ్ ఉంటుంది. ఇంకొక పాయింట్, ఇందులో ఉన్న ప్రొడక్ట్స్ కూడా ఆల్మోస్ట్ మనకి ఇంట్లో కావాల్సిన సోప్స్, పేస్ట్, ఆయిల్స్, హెయిర్ ఆయిల్ ఇలా Exactly. ఉన్నాయని ఇది చెప్పేసి. యాక్చువల్లీ లేడీస్ అద్భుతంగా చేసుకోవచ్చు. ఇది కపుల్ బిజినెస్ అని చెప్తాం. ఎందుకు అంటే లేడీస్ ఎందుకు స్పెసిఫిక్ గా జెంట్స్ అనేది ఏం లేదు. ఏంటంటే ఈ రోజు నా ఇంట్లో ఏ డెసిషన్ తీసుకోవాలన్నా ఫ్యామిలీలో ముఖ్యమైన పాత్ర వైఫ్ అండ్ హస్బెండ్, అవునా? Yes. సో పిల్లల గురించే కానీ ఇంటి గురించే కానీ ఏ డెసిషన్ తీసుకోవాలన్నా వాళ్ళిద్దరే. సో అలాంటప్పుడు ఇంత అద్భుతాన్ని నెక్స్ట్ జనరేషన్ 3 generations మనం ఇవ్వబోతున్నాం, మన పిల్లలకు ఒక అద్భుతమైన భవిష్యత్తుని ఇవ్వబోతున్నాం. అలాంటప్పుడు దీన్ని ఎంత అద్భుతంగా ఆలోచించుకోవాలి. సో ఇది ఇద్దరు చేయడం ద్వారా ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది అండ్ దాని ద్వారా ఈ బిజినెస్ ఇంకా సూపర్ గా చేసుకోవచ్చు అనేది కపుల్ బిజినెస్ అని చెప్తాం. అండ్ స్పెషల్లీ లేడీస్, ఇందాక నేను చెప్పిన క్వాలిటీస్ అన్ని లేడీస్ లో సమృద్ధిగా ఉంటాయి కాబట్టి ఆబ్వియస్లీ లేడీస్ ఇది వండర్ఫుల్ బిజినెస్. అండ్ ఆల్మోస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ లో 75% లేడీసే ఉన్నారు. ఎస్, అదే అందుకోసమే క్వశ్చన్ రైజ్ చేశాను. అండ్ మామూలుగా ఉన్న డౌట్స్ కూడా ఆల్మోస్ట్ క్లియర్ చేశారు. అండ్ ఇంకో ఫైనల్ గా మీరు యాజ్ అ పార్ట్ టైమ్ గా మీరు మంత్లీ ఎంత ఇన్కమ్ తీసుకుంటున్నారు? రైట్. సో నేను ఈ కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు 400 రూపీస్ లో స్టార్ట్ చేశాను. ఫస్ట్ నెల మొత్తానికి ఫస్ట్ మంత్ నాకు మాత్రమే నేను ఇంట్లో తీసుకుంటూ నలుగురికి చెప్పుకున్నాను. Okay. వాళ్ళు కూడా చెప్పా కదా టర్న్ ఓవర్ బిజినెస్. Yeah, సో yeah. దీని ద్వారా మనం ఒక టీం బిల్డ్ చేసుకుని, నాకు తెలియలేదు ఎందుకంటే 400 రూపీస్ రాగానే ఫస్ట్ నా అకౌంట్ లో నేను షాక్ అయ్యా, ఇది నిజంగా వచ్చినాయా అని. నేను ఫస్ట్ లో ఎవరు నమ్మరు గణేష్, ఎందుకంటే ఇది ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని. బట్ మేము ఏంటంటే మార్కెట్ ని అడగలేదు, మేము ఇద్దరే డిసైడ్ చేసుకొని స్టార్ట్ చేద్దాము, ప్రోడక్ట్స్ ఏ వాడదాం, ఇంట్లోవే కదా, నచ్చితే బిజినెస్ చేసుకుందాం లేకపోతే ప్రోడక్ట్స్ వాడుకుందాం అనేసి స్టార్ట్ చేసాము. సో ప్రోడక్ట్స్ నచ్చినాయి, దీని గురించి తెలుసుకోవడానికి అంటే చెప్పా కదా ఇందాక నాలెడ్జ్, అవును. స్కిల్ డెవలప్మెంట్, Yes. ఇలా చేస్తూ సో ఆ మంత్ ఫస్ట్ మంత్ వచ్చింది నేను 400 రూపీస్ వచ్చింది నాకు. అండ్ పోను 1 year లో 86,000 రూపీస్ తీసుకున్నాను. పార్ట్ టైమ్ గా. ఎస్ ఎగ్జాక్ట్లీ. అండ్ ఆల్మోస్ట్ నా హైయెస్ట్ ఇన్కమ్ ఈ బిజినెస్ లో 1,05,000 రూపీస్ నేను నెలకి తీసుకుంటున్నాను. పార్ట్ టైమ్ గా చేస్తూ 1,05,000. నమ్ముతావా? నేను ఎందుకు దీన్ని ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తానంటే నా జాబ్ సర్వీస్ వచ్చేసి 12 ఏళ్ళు, నా జీతం 40,000, 12 years ఇంకా చేస్తున్నా 40,000 రూపీస్. ఓకే, 45,000 అటు ఇటుగా. ఓకే. అండ్ వెస్టేజ్ లో నేను జాయిన్ అయ్యి 5 years అవుతుంది. సో 1 lakh రూపీస్ డబ్బు ఎక్కడుంది? పార్ట్ టైమ్ గా చేసిన పార్ట్ టైం. ఒకసారి ఆలోచించండి, పార్ట్ టైమ్ గా చేస్తేనే 1,05,000 అంటే ఇంకా ఫుల్ టైం చేస్తే ఇంకా ఇంకెంత మనీ, exactly. హ్యూజ్ మనీ క్రియేట్ చేయొచ్చు. అండ్ Actually ఇంకా నాకు అది చాలా అంటే నచ్చినవి. వెస్టేజ్ నుంచి ఇంకా మీరు ఏమి గెలుచుకున్నారు? Wealth. ఏమైనా? అన్ని చెప్తాను, కాకపోతే ఏంటంటే డబ్బు ఒకటే జీవితం కాదు. సీరియస్లీ, Yes, of course. అంటే మనం 100%. డబ్బు కోసమే వస్తాము. బట్ వెస్టేజ్ ఏం చేస్తుంది అంటే డబ్బుకి మించి ఇస్తుంది, అంటే ఆరోగ్యం ఇస్తుంది. ఈ రోజు నువ్వు ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత నీకు ఈ రోజు అవును. డబ్బు కన్నా వాల్యూ Health. టైం కన్నా వాల్యూ హెల్త్. Health. హెల్త్ చాలా చాలా ఇంపార్టెంట్. సో నీకు అద్భుతమైన హెల్త్ ఉంది, నీకు డబ్బు ఎంతైనా సంపాదించుకోవచ్చు. నీ దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి, ఆరోగ్యం లేదంటే సంపాదించింది ఎక్కడ ఖర్చు పెడతావు నువ్వు? ఎవరికి ఖర్చు పెడతావు? Yes. సో ఇది రెండు, హెల్త్ వెల్త్ ఈ రోజున మార్కెట్ లో చాలా ఇంపార్టెంట్. Yes. సో మనకి కంపెనీ హెల్త్ ఇస్తుంది బికాస్ ఆఫ్ ద సప్లిమెంట్స్. ఈ రోజున నేను ఆల్మోస్ట్ ఒక నెలకి 20 days నేను టీం కోసమే ఆల్మోస్ట్ నేను స్పెండ్ చేస్తాను. బయట మీటింగ్స్కి వెళ్ళడం, మా ఇల్లు చూసుకోవడం, ఆ 10 days ఏదైతే ఉన్నానో అది ఇంట్లో ఉంటాను, మా బాబుని చూసుకుంటాను. యూత్ కి, ఎస్పెషల్లీ లేడీస్ కి, గర్ల్స్ కి, యంగ్స్టర్స్ కి, వీళ్ళకి మీరు ఏం సందేహం ఇస్తారు? అంటే ఈ బిజినెస్ చేయమంటారా లేకపోతే ఏంటి? సో ఓవరాల్ గా మీరు ఒక క్లారిటీ ఇస్తే సరిపోతుంది. ఈ బిజినెస్ హ్యాపీగా చేసుకోవచ్చు గిన్నెష్, చెప్తున్నాం కదా. అండ్ స్పెసిఫిక్ గా లేడీస్ కి ఏంటంటే ఈ రోజున ఇంట్లో ఉండిపోతున్నారు అండ్ ప్రతి ఒక్క లేడీ కూడా కాంప్రమైజ్ గా లైఫ్ లీడ్ చేస్తారు. అంటే మాకు ఏదో ఒక చెయ్యాలి అన్న డ్రీమ్స్ చాలా ఉంటాయి. టు బి ఫ్రాంక్, లేడీస్ విమెన్ అనేవాళ్ళు ఒక పెద్ద డ్రీమర్సే. అంటే చెప్పలేనన్ని డ్రీమ్స్ ఉంటాయి, అవును. బట్ వాటిని రియల్ చేసుకోవడానికి ఒక అవకాశం అనేది వాళ్ళకి అంటే దొరకట్లేదు. వాళ్ళు ఎంత టాలెంట్స్ ఉంటాయి, మళ్ళీ Hmm. వంటగదికే పరిమితం అయిపోతారు. ఎస్, అండ్ ఈ అవకాశం అనేది ఆ వంటింట్లోనే కూర్చుంటూ హ్యాపీగా తన పని తను చేసుకుంటూ, ఇల్లు పిల్లల్ని చూసుకుంటూ, భర్తని చూసుకుంటూ, అత్తమామని చూసుకుంటూ, రోజుకు ఒక 2-3 గంటలు దీనికి స్పెండ్ చేసినట్లయితే 100% వాళ్ళు మొదలు ఒక 5,000 రానిలే, 3 నెలలు, ఒక 6 నెలలో 10,000, స్లోగా 1 year కి 1 lakh తీస్తారు వాళ్ళు. అండ్ ఈ ఆలోచన ఏమవుతుందంటే వాళ్ళకి ఈ సంపాదన రోజుకు ఒక 2-3 గంటలు స్పెండ్ చేసి నేర్చుకుంటూ నేర్పిస్తూ వాళ్ళు చేయడం ద్వారా ఫ్యామిలీకి వాళ్ళే ఒక బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ అయిపోతారు వాళ్ళు.
ఎస్ సో వాళ్ళ భర్తలకి ఎవరైతే చాలా మంది ఈ రోజున ఇల్లు వదిలేసేసి వేరే వేరే దేశాల్లోకి వెళ్ళి వర్క్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ ఫర్ మనీ, ఫర్ ద కేస్ ఆఫ్ మనీ. సో దానికోసము వాళ్ళు అక్కడ ఉండి వీళ్ళు ఇక్కడ ఉండి అదొక హ్యాపీనెస్ అనేది ఉండట్లేదు, హ్యాపీ లైఫ్ లేదు. సో అలా లీడ్ చేయాలంటే ఈ అవకాశాన్ని ఈ రోజు తీసుకోవడం ద్వారా ఒక 1 year తర్వాత నిజంగా ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది, అంటే మనం వర్క్ చేయకుండా ఇంట్లో ఉన్నా కూడా మనకి మన అకౌంట్ లో డబ్బులు పడతాయి, దాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. అది ఈ బిజినెస్ లో మనం క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఇది 9 ways ఆఫ్ ఇన్కమ్ కాకుండా మళ్ళీ ప్యాసివ్ ఇన్కమ్ అంటే సమ్ టైం తర్వాత, సో 10 years తర్వాత మనకి ఇది ఏంటంటే టీమ్ త్రూ టీమ్ బిల్డింగ్ అంతే. ఇందులో ఇంకోటి ఏదో 3 generation అని చెప్పేసి ఈ బిజినెస్ లో ఏంటంటే 3 generations. మేము నచ్చింది అదే మాకు. ఎందుకు అంటే మనం ఈ రోజున ఉండే అందరూ చెప్తూ ఉంటారు జాబ్ లో లేని కూడా ఇందులో జాబ్ లో లేదు. ఇది జాబ్ చేస్తున్న వాళ్ళు చేయడానికి ఈ రోజున నేను జాబ్ మానేయాలనుకోండి, లేకపోతే నన్ను తీసేయాలి అనుకున్నా కూడా ఆ ప్లేస్ లో ఏమవుతుందంటే నాకన్నా హైలీ టాలెంటెడ్ తక్కువ జీతం ఉండే వాళ్ళు వచ్చి ఉంటారు అక్కడ. బట్ నా ఫ్యామిలీ ఉండదు కదా, నా ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఎలా ఉంటుంది. బట్ ఈ అవకాశాన్ని మనం తీసుకుంటూ చేసుకోవడం ద్వారా రేపొద్దున మనం లేకపోయినా మనకు ఒక నామినీ అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ కంపల్సరీగా. సో ఆ టీమ్, ఆ బిజినెస్ కంప్లీట్ గా ఆ నెక్స్ట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది ఆ నామినీకి. సో అలాగా ఈ రోజున మనం ఈ యొక్క బిజినెస్ ని రేపొద్దున ఒక తరాలకి ఇవ్వచ్చు, ఒక వారసత్వాన్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. అంటే మిద్దెల మేడలు భూములు ఇవేమి చాలు ఇందులో సంపాదించింది ఐడి ఇస్తే చాలు వాళ్ళకి హ్యాపీగా రేపు జనరేషన్ లో అదే ఇన్కమ్, అదే టీము, అదే వాళ్ళు ఇంకా దాన్ని ఇంకా డబుల్ అవుతుంది, మల్టిపుల్ అవుతుంది ఇక్కడ. అండ్ యూత్ కి వచ్చేసప్పటికి ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు చదివే చదువుల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్, స్టేజ్ ఫియర్స్, పబ్లిక్ స్పీకింగ్స్ ఇవి నేర్పించరు. ఏ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇవి నేర్పించదు. బట్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మాత్రమే వాళ్ళకి ఒక స్కోప్ అనేది ఉంటుంది. వాళ్ళు సెల్ఫ్ గా డెవలప్ అవ్వచ్చు, నలుగురితో మాట్లాడొచ్చు, వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వచ్చు, అండ్ వాళ్ళకి సెలబ్రిటీ లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు, వాళ్లే ఒక సెలబ్రిటీ అయిపోవచ్చు. ఈ కంపెనీ ఏం చేస్తుంది, ఒక యూత్ ఐకాన్ అని ఒక ఇది ఉంటది అనమాట. దాని వల్ల ఏమవుతుందంటే ఆ ఒక టైటిల్ అనేది రావడం ద్వారా కంపెనీయే వీళ్ళని ప్రమోట్ చేస్తుంది. ఎక్కడికి వెళ్ళినా కంప్లీట్ గా వీళ్ళు ఒక యూత్ ఐకాన్ ఈ పర్టికులర్ ప్లేస్ కి తీసుకొస్తున్నాం అని చెప్పి కంప్లీట్ గా కంపెనీయే వాళ్ళని ఒక అంబాసిడర్ లాగా, అంటే ఒక ఇప్పుడు మహేష్ బాబు ఎలాగా బ్రాండ్ వస్తున్నారు, ఇప్పుడు ఎగ్జాంపుల్ సంతూర్ అంటే ఇంతకుముందు కంప్లీట్ గా మహేష్ బాబు అనేసి ఉండేవాళ్ళు, అలాగా ఒక అంబాసిడర్ అయిపోతారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా. అంత ఒక సెలబ్రిటీ లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు ఇక్కడ. సూపర్ సూపర్. ఓకే మేడం, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్ గా మీరు ఒక ఏదైనా కొటేషన్ లాంటిది, అంటే ఇన్స్పిరేషన్ లాగా, అంటే ఆల్మోస్ట్ మీ మాటలు మీరు ఇప్పుడు చేసిన మనంతా మాట్లాడిందంటే ఇన్స్పిరేషన్ గానే ఉంది, చాలా డౌట్స్ కూడా క్లియర్ అయిపోయాయి. సో ఫైనల్ గా మీరు వాళ్ళు తీసుకోవాల్సిన అటువంటి నిర్ణయానికి మీరేం చెప్తారు? ఓకే, సో కొటేషన్స్ అంటే నేను జనరల్ గా మోటివేషన్ కి ఎక్కువ వెళ్ళను, బట్ ఉన్నది లైవ్లీగా మాట్లాడడం అనేది మాత్రం చేస్తాను. బట్ నేను ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి, నేను గానీ మా వారు గానీ ఎవరికి చెప్పినా కూడా ఒకటే చెప్తాం, ఏంటంటే మన జీవితం ఒక్క నిమిషంలో మారదు. అంటే ఒక్క నిమిషంలో మన జీవితం ఏమీ మారదు, బట్ ఆ ఒక్క నిమిషంలో ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఉంటుంది చూసారా, మన జీవితాన్ని మార్చేస్తుంది. అలాగే మాది కూడా. ఈ అవకాశం తీసుకున్నప్పుడు మా జీవితం మారలా, విన్నాం వచ్చాం, బట్ మేము ఇంట్లో కూర్చొని అవకాశం తీసుకోవడం వల్ల నెక్స్ట్ ఏంటి బెనిఫిట్స్ మనకి, మన నెక్స్ట్ బాగుంటుందా, 3 generations అన్నారు, ఒక 6 అన్నారు, అదన్నారు, ఇదన్నారు, నిజంగా ఇవి బెనిఫిట్ ఉంటుందా, సో వీటి వల్ల తెలుసుకున్నాం ఏంటి అని. బట్ ఆ ఒక్క నిమిషంలో ఆలోచించి తీసుకున్న నిర్ణయమే ఈ రోజున మీరు ఇక్కడ మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు. సో నిజమే మేడం అది. సో ఒక్క నిమిషంలో జీవితం అయితే 100% మారదు, బట్ ఆ 1 minute లో తీసుకునే అయితే డెసిషన్ ఆలోచించి తీసుకున్న నిర్ణయం 100% లైఫ్ ని చేంజ్ చేస్తుంది. బట్ చాలా మంది చేసిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ నిర్ణయం తీసుకోండి, ఆలోచించండి అని చెప్పామనుకోండి, వాళ్ళు ఆలోచిస్తూ అలాగే ఉండిపోతారు, తరాలు గడిపేయద్దు. అది చేస్తూ ఉంటారు. ఆలోచిస్తూ వాళ్ళకి ఎక్కడైనా స్టక్ అయినప్పుడు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్తే నెక్స్ట్ ఏంటి అనేది వాళ్ళు చెప్తారు. సో ఆలోచించి తీసుకున్న నిర్ణయం మన జీవితం ఒకటే కాదండి, మన తరాల జీవితం మార్చేస్తుంది, అంటే మన పిల్లల జీవితం కూడా మార్చేస్తుంది. సూపర్ 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 అయినా నాకు నచ్చిన బిజినెస్ అండి ఇది. మీకు చెప్పలేదు మేడం, నేను ఆల్రెడీ నేను కూడా బిజినెస్ చేస్తున్నాను. సో మీకు చెప్పలేదు, ఆల్మోస్ట్ నేను ఇప్పుడు ప్రెసెంట్ మంత్లీ 60,000 వరకు తీసుకుంటున్నాను. సో మంచి టీమ్ ని బిల్డ్ చేశాను. చాలా సీక్రెట్ ఇంటర్వ్యూ ఏంటి గణేష్? సో అది మీకు సర్ప్రైజ్ అనమాట. సో వ్యూవర్స్ కూడా అది సర్ప్రైజ్. సో నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది మీతో ఇంటర్వ్యూ చేయటం. ఎందుకు అంటే సో నిజంగా మీరు మాట్లాడిన ప్రతి ఒక్కటి కూడా జెన్యున్ గా ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలని, వాళ్ళ మనసులో ఉన్న క్వశ్చన్స్ నేను మిమ్మల్ని అడిగాను. సో ఆల్మోస్ట్ వాళ్ళకి క్లియర్ అయ్యాయి. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి, డెఫినెట్ గా మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో నేను ఖచ్చితంగా సో అడగడం జరుగుతుంది. అండ్ నిజంగా ఒక అద్భుతమైన డెసిషన్ తీసుకున్నారు మీరు, బికాస్ మీకు చాలా చిన్న ఏజ్. ఐ హోప్ లైక్ మీరంతా 25
25 ఉంటారు. సూపర్. ఇంకా నెక్స్ట్ ఫ్యామిలీ పిల్లలు వచ్చేటప్పటికి హాయిగా ఒక పాసివ్ ఇన్కమ్, ఒక లెగసీ అనేది క్రియేట్ చేయొచ్చు మీరు. అండ్ యూత్ ఐకాన్ అయిపోవచ్చు మీరు. అండ్ వెరీ హ్యాపీ గణేష్. అండ్ మీరు ఇంత అద్భుతంగా ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను జనరల్ గా ఏదో ఇంటర్వ్యూ చేస్తున్నారు తెలిసిన వాళ్ళు అన్నట్టుగా నేను అనుకున్నాను, కానీ ఇందులో ఉంటూ ఇన్కమ్ తీసుకుంటూ సూపర్ గణేష్. సో థ్యాంక్ యూ సో మచ్. మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీకు కూడా ఆల్ ద వెరీ బెస్ట్. సో చెప్తున్నాను, నిజంగా ఐ థింక్ మీ అందరికీ అర్థమైపోయింది అనుకుంటా. సో ఖచ్చితంగా ఈ బిజినెస్ ని సో ఏదో ఫేక్ ఫ్రాడ్ అని చెప్పేసి తీసేయకండి. సో ఒక జాబ్ చేస్తూ 12 years ఎక్స్పీరియన్స్ ఉంటే ఒక హెచ్ఆర్ అంటే జాబ్ ఇచ్చే పర్సన్ ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేసి పార్ట్ టైమ్ గా 1,05,000 ఇన్కమ్ తీసుకొని కార్ తీసుకొని ఫారెన్ ట్రిప్స్ కి వెళ్తూ ఉన్నారు అంటే ఆలోచించండి. ఒక్క నిమిషం మీరు ఆలోచించి ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని తీసుకొని డెఫినెట్ గా మంచి లైఫ్ అనేది ఉంటుంది. సో మీకు ఇంకా ఏ సందేహాలు ఉన్నా ఏమున్నా కూడా కాంటాక్ట్ అవ్వండి. డెఫినెట్ గా మీకు 100% హెల్ప్ చేస్తాము. దానికి మేడం సిద్ధంగా ఉన్నారు అండ్ నేను కూడా సిద్ధంగా ఉన్నాను. ఎంటైర్ వెస్టేజ్ సిస్టమ్ సిద్ధంగా ఉంది. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు ప్రతిరోజు ఖచ్చితంగా షార్ట్ అండ్ లాంగ్ వీడియోస్ రూపంగా మీకు అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో వన్స్ అగైన్ ఆల్ ద వెరీ బెస్ట్. జై హింద్, జై వెస్టేజ్. yes, థ్యాంక్ thank యూ you. సో మచ్.